కృపా ఎంత పెద్దదా? పెద్దదే కదా. 1.5 కేజీ ఉంటుంది, కేజీ ఉంటుంది అన్నాడు. పెద్ద చేపే ఫ్రెండ్స్. ఈరోజు మా మామకి అయితే గెండి చేప అయితే పడిందండి. చాలా రోజుల తర్వాత గెండి కూర అయితే చేయబోతుంది కృప. ఎవరు చేస్తారా? అబ్బో ఇద్దరా? కాంబినేషన్ అదిరిపోద్ది. అత్త కోడలు అంట సూపర్గా ఉండిపోద్ది. ఫ్రెండ్స్ మా మామ కొడవతో పట్టిన చేప అండి ఇది. మా మామ చేప పట్టాడు, నేను దాన్ని నీట్గా క్లీన్ చేస్తాను. ఈ వంట ఎవరు వండుతున్నారంటే అత్త కోడళ్ళు అయితే వండుతున్నారు అనమాట. చూద్దాం, ఇప్పుడు నీట్గా క్లీన్ చేసేద్దాం. వెళ్ళిపోద్దాన్ని కట్టున్నారా నీళ్ళల్లో ఉన్నప్పుడు కదా. ఫ్రెష్ చేపే. ఎండ చూడు ఎర్రగా ఉంది, ఎండ వాంగిచ్చేస్తుంది. భలే కాస్తుంది 2 రోజుల నుంచి ఎండ మాత్రం. తెగతా ఉంటుంది. ఈ చేప లోపల చూడండి ఏముందో. ఇది వేరే చేపలు, ఈ చేప కదా. ఆపరేషన్ చేసేటప్పుడు దీన్ని ఉపయోగించి చేస్తారంట. దీని కాస్ట్ వచ్చి కూడా లక్షలలో ఉంటుందంట అండి. బంగారం కంటే రేట్ ఎక్కువ అంట. కానీ ఈ చేపది కాదు, సముద్రపు చేప లేదు. జనం రూపాయ జనం వేస్తున్నట్టుగా ఉందా? తిరగట్లేదు. ఒకసారి తిరగట్లేదు, ఒకసారి
పట్టు బాగానున్న మట్టి. ఫ్రెండ్స్ ముక్కలు మాకు ఏ సైజు కావాలో ఆ సైజు అయితే కట్ చేసాను. ఇప్పుడు పొట్టు బాగాన ఈ నలుపు ఉంటుందండి, అంటే ఈ చేప తింటుంది కదా మేత, ఆ మేత అనేది లోపల ఇట్ట మట్టి, ఈ మట్టి అంతా పేరుకొనేట్టు ఉంటుంది అనమాట నలుపు. దాన్ని అయితే క్లీన్ చేసుకోవాలండి, ఇలాంటి కూర అంత బాగుండదు, టేస్ట్ ఉండదు, తినకూడదు కూడా. అదంతా అదే నలుపు ఊరినే ఉంటుంది, ఊరినే అలా లాగితే వచ్చేస్తుంది. పెద్దగా కష్టపడాల్సిన కూడా అవసరం ఉండదండి. నీట్గా చేపని పులుసు చేసుకొని తింటేనే టేస్ట్. ఏంపుడు ఫ్రైలు ఎన్ని వేస్ట్, పులుసే నెంబర్ 1 ఉంటుంది. అది కూడా నెల్లూరు స్టైల్లో చేసుకొని తింటేనే వేరే లెవెల్లో ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఇదే మంచిదంట చేపని. మనకు ఒకరు కామెంట్లో చెప్పున్నారు కాబట్టే చెప్తున్నా, పులుసు పులుసు చేసుకొని తింటేనే ఆరోగ్యానికి మంచిదంట చేప. ఎందుకంటే ఎక్కువ ఉడుకుతుంది, పులుసే బెటరు అని పెట్టుండు కామెంట్లో. అప్పుడు 2 కలర్ ఒకటే ఉంటుంది. 378, 388 అందుబాటులో లేదంట. అది పైరు ఫ్రెండ్స్ చేపలు అయితే నీట్గా కట్ చేస్తానండి. ఇప్పుడు కళ్ళు పేసి నీట్గా తోమేద్దాము. ఈరోజు వంట ఏంటంటే, ఎప్పుడు కృప వండుతుంది కదా, కృప వండిన స్టైల్ ఏదో మీకు తెలుసు. ఈరోజు మా అమ్మ కలిసి వండుతుంది కాబట్టి, మా అమ్మ కూర బాగా చేస్తుందా లేదంటే కృప చేసిన వంట బాగుందా అనేది మీరు కామెంట్ చేసేయండి. ఇద్దరం చేసినా ఒకటే, నేను నేర్చుకున్న ఆమె దగ్గరే కాబట్టి ఇంకా నాకన్నా బాగా చేస్తుందామే. అది నువ్వు చెప్పకూడదు, కామెంట్లో చెప్పాలి. డౌటేలే. ఈ వీడియో కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండబోతుందండి. అత్త కోడలకి చిన్న పోటీ. ఆ పోటీ మా అమ్మకి వీళ్ళకి కూడా తెలియదు అనమాట. ఎవరు ఎంత డిఫరెన్స్గా చేస్తున్నారో ఆల్రెడీ కృప చేసేస్తుంది. మా అమ్మ ఎలా చేస్తుంది, వీళ్ళిద్దరు వంటలకి మ్యాచ్ అవుతుందా లేదా అనేది నువ్వు చెప్పాలి. తినే అన్నం తిని రుచి చూసేది నువ్వు చెప్పాలి. నేను చెప్తా, చూసేవాళ్ళు కూడా తెలుస్తుంది కదా. అంతేగాని